2026 ఏప్రిల్లో వివిధ తేదీల్లో 5 రాష్ట్రాల ఎలక్షన్లు జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్ జరగనున్నాయి. మనం ఈరోజు తమిళనాడు గురించి మాట్లాడుకుందాం. తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది. స్టాలిన్ సీఎంగా ఉన్నారు. జయలలిత చనిపోయిన తర్వాత అన్నా డిఎంకే చాలా బలహీనంగా తయారైంది. అది ఇప్పుడు ఎన్డీఏతో భాగస్వామిగా ఉన్నది. అయితే ఈ మధ్య హీరో విజయ్ ఒక పార్టీని స్థాపించారు, టీవీకే. ఆ పార్టీ మరి సింగల్గా వెళ్తుందా, ఎవరితో పొత్తుగా వెళ్తుందా తెలియని పరిస్థితి. ఈ మధ్య చాలా బిజీ పరిణామాలు మారిపోతున్నాయి. మరి ఏది ఏమైనా జరగచ్చు. టీవీకే ఎన్డీఏతో వెళ్తుందని చెప్పి కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్ త్రిష అమిత్ షాను కలిసిందని చెప్పి న్యూస్ బయటకు వచ్చింది. అది ఎంతవరకు నిజమో కానీ, ఎందుకంటే హీరోయిన్ త్రిష విజయ్కి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి ఎన్నో న్యూస్లు కొంతమంది నేతలు బహిరంగంగా చెప్పారు. అదే కాకుండా హీరో విజయ్ భార్య మొన్న నాకు విడాకులు కావాలని చెప్పి ఫ్రెష్ ముందుకు రావడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే నిజమేనా అని డౌట్ వస్తుంది అందరికీ. అయితే టీవీకేను ఎన్డీఏలో భాగస్వామి చేయడం కోసం త్రిష ప్రయత్నిస్తుందని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమా? మరి టీవీకి ఎన్డీఏతో వెళ్తుందా? ఎన్డీఏతో వెళ్తే మాత్రం మరో ఆంధ్రప్రదేశ్ అవుతుంది తమిళనాడు రాజకీయాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అందరు నొప్పించి 3 పార్టీలను ఏకం చేసిండు కాబట్టి బంపర్ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో అధికారానికి వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్. ఇక్కడ కూడా టీవీకేకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఇప్పుడు ఎన్డీఏ మీద మోడీ మీద ఉన్న నమ్మకం, ఇంకా జయలలిత అన్నా డిఎంకే మీద ఉన్న అభిమానం, ఇవన్నీ కలిస్తే మరి డిఎంకేను ఓడిస్తాయా? చూడాలి మరి. ఇది నా అభిప్రాయం. జై హింద్.